టీ20 క్రికెట్ చరిత్రలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును రాహుల్ అధిగమించడం విశేషం. ఇక ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరిగిన కీలక ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 6 ఓవర్లో కగిసో రవాడా బౌలింగ్లో ఒక 4, ఒక 6 బాదిన రాహుల్ ఈ ఫీట్ను అందుకున్నాడు. కేవలం 224 టీ20 ఇన్నింగ్స్లోనే రాహుల్ 8000 పరుగుల మార్కును చేరుకోగా విరాట్ కోహ్లీ ఇందుకోసం 243 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. అంటే కోహ్లీ కంటే ఏకంగా 19 ఇన్నింగ్స్ల ముందే రాహుల్ ఈ ఘనతను సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టీ20లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ 3వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 213 ఇన్నింగ్స్లు అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్కు చెందిన బాబర్ అజం 218 ఇన్నింగ్స్లు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్లు 4వ స్థానంలో, పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ 244 ఇన్నింగ్స్లు 5వ స్థానంలో కొనసాగుతున్నారు. తన టీ20 కెరీర్లో రాహుల్ ఇప్పటివరకు మొత్తం 6 సెంచరీలు 69 అర్ధ సెంచరీలు నమోదు చేయడం వివిధ ఫార్మాట్లు లీగ్లలో అతని నిలకడైన ప్రదర్శనకి నిదర్శనం. ఈ మ్యాచ్కి ముందు 8000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి రాహుల్కి 33 పరుగులు అవసరం కాగా పవర్ ప్లేలోనే వేగంగా ఆడి లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగా ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ ప్లే ఆఫ్ రేస్లో కీలకమైన చివరి దశ మ్యాచ్లో నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఓపెనర్గా ప్రమోట్ చేసింది.